హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి శ్రీమద్ భగవద్గీత స్వామివారి బోధ నుండి ఈశ్వర అపరాధం అంటే ఏమిటో తెలుసుకుందాం. అందరిలో తెలివి రూపంలో సమానంగా ఉన్నాను అని చెప్పాడు పరమాత్మ. కానీ ఆ తెలివిని తెలుసుకొని ఉపయోగించడంలోనే తేడాలు వచ్చేస్తాయి. ఎవరిని కూడా తక్కువగా చేసి చూడకూడదు. అలా తక్కువ చేసి చూస్తే అది ఏమవుతుంది? ఈశ్వర అపరాధం అవుతుందన్నమాట. మరి అది నీ ఖాతాలో వేయబడుతుంది. మరి దాన్ని తిరిగి అనుభవించవలసి వస్తుంది నీకు. ఉదాహరణకి ఒక్కొక్కసారి మనల్ని ఎవరో అకారణంగా ఏదో మనల్ని నిందిస్తుంటారు. అది మనకి ఎందుకు నేనేం చేయలేదు కదా, అకారణంగా నిందిస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. కానీ ఈ అనేవాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ మన బ్యాక్గ్రౌండ్లో, అంటే గత జన్మలో ఉన్న ఖాతాయే ఇది. అది తీరిపోవడానికి వచ్చిందన్నమాట. ఒకనాడు వాడితో మనం వారిని తక్కువ చేసి వ్యవహరించాము. అదే జీవి తర్వాత జన్మలో మళ్ళీ ప్రత్యక్షమయ్యి అకారణంగా నిన్ను విమర్శిస్తాడు, దూషిస్తాడు. అందుకని ఎవరినైనా సరే తక్కువగా చేసి చూస్తే వచ్చే జన్మలో అకారణమైన విమర్శ రూపంలో అనుభవిస్తావు. చూడండి, మనం ఎంత పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామో మనం ఇది గమనించాలి. మనకు మాట్లాడే శక్తి ఉంది కదా అని దాన్ని దురుపయోగం చేస్తే నీలో ఉండి గమనిస్తున్న సూత్రధారి ఊరుకుంటాడా? ఎందుకంటే ఉదాహరణకి సినిమా తీస్తున్నప్పుడు డైరెక్టరు ఆ నటుడి ద్వారా తనకు కావలసినట్లు నటింపజేసుకుంటాడు. అలా నటించే వరకు, తనకు కావలసినట్లుగా వచ్చేటట్టు వరకు అతను రీటేక్స్ తీసుకుంటూనే ఉంటాడు, మళ్ళా చేయిస్తుంటాడు. మరి మనలో ఉన్న సూత్రధారి ఊరుకుంటాడా? మనం అతను చెప్పినట్లు వినకపోతే అతను ఏం చేస్తాడు? ఆయన అలా మనం వినకపోతే ఏం చేస్తాడు? ఆయనకి కావలసినట్లుగా నటించే వరకు రీటేక్ అంటాడు పరమాత్మ. కాబట్టి మనం కూడా ఇన్నిసార్లు పుట్టడానికి కారణం ఏమిటి? పరమాత్మ చెప్పినట్లు వినకపోవడం. ఆత్మస్థుతి, పరనింద, పరమాత్మ మాట వినకుండా చేస్తూ ఉంటే ఇది స్పష్టంగా చిత్రగుప్తుని పుస్తకంలోకి ఎక్కిపోతుంది. దీనిని బట్టి ఉత్తర జన్మలో ఇవన్నీ రివర్స్ అయిపోతాయన్నమాట. ఎంతమందికైతే తక్కువగా చేసి చూసావో, దోషాలు ఎంచావో వాళ్ళందరి చేత విమర్శల పాలవుతావు. పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి ఎవరిని దేన్ని తక్కువగా చేసి చూడకూడదు. అన్నింటినీ సమానంగా చూడాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ నా సృష్టిలో లేనే లేవు అని పరమాత్మ చెప్పారు. కాబట్టి పరమాత్మ చెప్పినట్టు మనం ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. అలా చూస్తే ఏమవుతుంది? ఈశ్వర అపరాధం అవుతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.